మనం ఎప్పుడూ ఒక పరుగు పందెంలో ఉన్నట్టు, పనులన్నీ మనల్ని వెంటాడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది కదా. ఆధునిక జీవితంలో ఇది చాలా కామన్ ప్రాబ్లం. అయితే ఈ ఫీలింగ్కి ఒక పరిష్కారముంది. ఒక కొత్త, చాలా పవర్ఫుల్ ఐడియా గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈ ఒక్క మాట మనందరి పరిస్థితిని అద్దం పడుతుంది. ఇది మన ఆలోచనా విధానానికి కొంచెం రివర్స్లో ఉంది కదూ. అంటే ఒకప్పుడు మనకు ఖాళీ దొరికితే దాన్ని ఎలా గడపాలి అని ఆలోచించేవాళ్లం. కాని ఇప్పుడో అసలా ఖాళీని సంపాదించుకోవడమే ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. సరే, అసలు మనం ఈ స్టేజ్కి ఎలా వచ్చాం, ఎందుకింత ఓవర్వెల్మ్డ్గా ఫీల్ అవుతున్నాం, దీనికోసం కొంచెం చరిత్రలోకి వెళ్ళాలి. ఒక్కసారి ఊహించుకోండి, మన పూర్వీకులు ఎంత పెద్ద విశాలమైన ప్రపంచంలో బతికారో. మరి ఇప్పుడో ఎక్కడ చూసినా సమాచారం, శబ్దాలు, క్షణం తీరిక లేకుండా ఉంది. ఒకప్పుడు అంతా ఖాళీ, ఇప్పుడంతా ఫుల్. అసలు మన బ్రెయిన్స్ ఈ మార్పుకి ఇంకా అలవాటు పడలేదన్నమాట. ఈ పోలిక నిజంగా మన కళ్ళు తెరిపిస్తుంది. మొత్తం మానవ చరిత్రని ఒక 80 ఏళ్ల జీవితంలా ఊహించుకుంటే ఆలోచించండి. అందులో మొదటి 75 ఏళ్లు మనం వేటగాళ్లుగానే ఉన్నాం. లాస్ట్ ఇయర్లోనే సిటీసొచ్చాయి. లాస్ట్ మంత్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్, లాస్ట్ వీక్లో టీవీ, ఇక ఈ ఇంటర్నెట్, సోషల్ మీడియా, ఏఐ ఇవన్నీ ఎప్పుడొచ్చాయో తెలుసా? జస్ట్ చివరి కొన్ని నిమిషాల్లో. మన ప్రపంచం ఎంత ఫాస్ట్గా మారిపోయిందో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉండదేమో. సో ఇక్కడే మనకు అసలు విషయం అర్థం కావాలి. ఈ వేగం వల్ల మన ముందున్న ఛాలెంజ్ కూడా కంప్లీట్గా మారిపోయింది. ఈ విశ్లేషణలో మనం అదే చూడబోతున్నాం. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఒకప్పుడు ప్రపంచం ఖాళీగా ఉండేది, దాన్ని నింపడం మన పని. ఇప్పుడు ప్రపంచం నిండిపోయింది, ఇందులో మనకోసం మనం ఖాళీని సృష్టించుకోవడమే మన పని. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. ఎదగాలనుకుంటే ముందు ఆ ఎదుగుదలకి అవసరమైన స్థలాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఇది ఏదో లగ్జరీ కాదు, ఇది బేసిక్ నీడ్. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలన్నా, క్రియేటివ్గా ఆలోచించాలన్నా ముందు దానికి మనస్సులో కొంచెం ఖాళీ ఉండాలి కదా. సరే, బావుంది. ఈ స్పేస్ క్రియేట్ చేసుకోవాలి అంటున్నారు. కాని ఎలా? దానికి ఏమైనా పద్ధతులున్నాయా? ఉన్నాయి. వాటి గురించే ఇప్పుడు చూద్దాం. రచయిత ప్రకారం ఈ స్పేస్ని మనం 4 కోణాల్లో సృష్టించుకోవచ్చు. అవి ఆలోచించడానికి, కనెక్ట్ అవ్వడానికి, చేయడానికి మరియు ఉండటానికి. అంటే డీప్గా థింక్ చేయడానికి కావాలి, ఇతరులతో మంచిగా కనెక్ట్ అవ్వడానికి కావాలి, ముఖ్యమైన పనులు చెయ్యడానికి కావాలి, చివరిగా ప్రశాంతంగా ఉండటానికి, అంటే జస్ట్ టు బీ, దానికి కూడా స్పేస్ కావాలి. అసలు ఈ సమస్య ఎంత పెద్దదో తెలుసా? ఒక సర్వే చేశారు. దాదాపు 50,000 మంది లీడర్స్ మీద. వాళ్లలో ఏకంగా 93% మంది తమ లైఫ్లో ఇంకాస్త స్పేస్ కావాలని చెప్పారట. అంటే దాదాపు అందరూ ఇదే సమస్యతో బాధపడుతున్నారు. మరి ఈ స్పేస్ దేనికోసం కావాలని అడిగితే 75% మంది చెప్పిందేంటంటే ఇతరులతో అర్థవంతంగా కనెక్ట్ అవ్వడానికి టైం లేదు అని. అలాగే దాదాపు సగం మంది లోతుగా ఆలోచించడానికి సమయం దొరకట్లేదు అని చెప్పారు. సో ఈ కనెక్ట్ అవ్వడం, ఆలోచించడం, ఈ రెండే అతిపెద్ద సవాళ్లుగా ఉన్నాయి. సరే, ఈ ఆలోచించడానికి స్పేస్ లేకపోతే ఏమవుతుంది? దీనివల్ల వచ్చే నష్టాలెలా ఉంటాయో అర్థం చేసుకోవడానికి ఒక రియల్ లైఫ్ స్టోరీ చూద్దాం. ఆమె పేరు రాకు, చాలా హై అచీవింగ్ జనరల్ మేనేజర్. కానీ పెర్ఫార్మెన్స్ రివ్యూలో ఆమెకొచ్చింది 5కి 3 మాత్రమే. అందరూ ఆశ్చర్యపోయారు. ఫీడ్బ్యాక్ ఏంటంటే ఆమె నిర్ణయాలు చాలా ఫాస్ట్గా తీసుకుంటుంది, ఆమె ఆలోచనా విధానం మారదు అని. ఆమెక్కూడా లోపలెప్పుడూ నేను వెనకబడిపోతున్నాను, ఇంకా స్పీడ్గా చేయాలి అనే ఫీలింగ్ ఉండేది. సైకాలజీలో దీన్ని కోర్ ప్యాథోజెనిక్ బిలీఫ్ అంటారు. అంటే మనకి తెలియకుండా మన లోపన పాతుకుపోయిన ఒక హానికరమైన నమ్మకం అన్నమాట. ఇది మన చిన్నప్పుడు జరిగిన అనుభవాల వల్ల ఏర్పడి ఒక నీడలా మనల్ని, మన ప్రవర్తనని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఈ కోల్డ్ లెర్నింగ్ స్టైల్స్ డయాగ్రామ్ చూస్తే రాకు ప్రాబ్లమేంటో క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఆమె ఎక్కువగా యాక్షన్, అనాలిసిస్ వైపు ఉంది, కానీ రిఫ్లెక్షన్ అంటే ఆలోచన వైపు చాలా తక్కువ. ఆమె ఒక సైకిల్లో ఇరుక్కుపోయింది, ఆలోచించకుండా పనులు చేయడం, మళ్ళీ పనులు చేయడం, అంతే. మరి ఆమె లోపల ఉన్న ఆ నమ్మకమేంటి? అదే ఇది. నేను తొందరపడి వేగంగా పనులు చెయ్యకపోతే నా తెలివైన సోదరితో నేను పోటీ పడలేను. చూశారా? ఆమెను నడిపిస్తోంది చిన్ననాటి అనుభవం. ఆమె సిస్టర్తో ఉన్న పోటీనే తెలియకుండా తన ఆఫీస్లో కొలీగ్స్ మీద ప్రొజెక్ట్ చేసుకుంటోంది. అదే ఆమెను అలా తొందర పెడుతుంది. అసలు విచిత్రమేంటంటే ఆమె ఏ తొందరైతే తనని ముందుకు తీసుకెళ్తుందని అనుకుందో, నిజానికి అదే ఆమెను వెనక్కి లాగింది.
ఆలోచించడానికి సమయం తీసుకోకపోవడమే ఆమె ఎదుగుదలకి అడ్డంకిగా మారింది. సో ఈ కథ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? అసలు ఈ స్పేస్ క్రియేట్ చేసుకోవడం అనేది మన ఎదుగుదలకి ఎలా కీలకంగా మారుతుందో చూద్దాం. మనం ఆలోచించడానికి స్పేసిస్తే ఏమవుతుంది? 1. మన చుట్టూ ఉన్న గందరగోళం ఆగుతుంది. 2. పరిస్థితిని లోతుగా అర్థం చేసుకోగలుగుతాం. 3. మన నిర్ణయాల క్వాలిటీ పెరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మన అనుభవాల నుండి పాఠాలు నేర్చుకుంటాం. చివరిగా ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. స్పేస్ క్రియేట్ చేసుకోవడమంటే తక్కువ పని చేయడం కాదు, లేజీగా ఉండటం అస్సలు కాదు. దాని అసలార్థం ఏంటంటే ఏది నిజంగా ముఖ్యమో దానిపై దృష్టి పెట్టడానికి కావాల్సిన క్లారిటీని సంపాదించడం. సరే, ఇదంతా విన్న తర్వాత ఒక ప్రశ్న. మన జీవితంలో మనం ఎక్కడ స్పేస్ క్రియేట్ చేసుకోవచ్చు? మన పనిలో కావచ్చు, మన సంబంధాల్లో కావచ్చు, లేదా కేవలం మనకోసం మనం ఎక్కడా ఖాళీని సృష్టించగలం? ఒక్కసారి ఆలోచించండి. Please do subscribe.